వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. సో ఈ రోజు రెసిపీ వచ్చేసి పన్నీర్ కాజు కర్రీ అయితే చేయబోతున్నా. సో ఫస్ట్ ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వగానే పెద్దగా కట్ చేసుకుని ఆనియన్స్, అల్లం, వెల్లుల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేయాలి. సో ఇది ఫ్రై అవ్వగానే మనం కాజు కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. సో కాజు ఫ్రై అవ్వగానే పెద్దగా కట్ చేసుకుని ఒక టమాటో వేసుకొని ఫ్రై చేసుకున్నాం. సో ఇది ఫ్రై అయ్యేలోపు అయితే మనం క్యూబ్స్లా కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్లోకి కొంచెం పసుపు, 2 స్పూన్స్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. సో మనం ఇందాక ఫ్రై చేసుకున్న ఆనియన్స్లో 2 స్పూన్స్ సాల్ట్ వేసుకొని బాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఆయిల్ పెట్టుకొని అందులో మనం ముందుగా కలిపి పెట్టుకుని పన్నీర్ వేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. సో అదే ఆయిల్లో మనం ముందుగా పేస్ట్ వేసేసుకోవాలి. నెక్స్ట్ అదే అందులో కాజు వేసుకొని 2 స్పూన్స్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. సో ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ని కూడా అందులో వేసుకుని కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే సింపుల్గా టేస్టీగా అయితే పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.